హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ హమ్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన కరకరలాడే క్రిస్పీ మైదా చిప్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా అనేది యాడ్ చేశాను. నేను ఇందులో వాము యాడ్ చేశానండి. ఇలా చేసి నలిపి వేసుకుంటే మనకి బాగుంటుంది ఫ్లేవర్ అదంతా. సో ఇందులో వేడి చేసి కరిగించిన నెయ్యి అనేది ఒక 2 స్పూన్స్ నేను యాడ్ చేశానండి. సో ఇలా వేయడం వల్ల మనకి గుల్లగా బాగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత సాల్ట్ వేసి వన్స్ కలుపుకోవాలి. సో ఇలా కలుపుకుంటే పిండి అనేది అలా ముద్దవ్వాలండి. సో ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టి. చూసారా, పిండి అనేది బాగా మనకి నానింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత గుల్లుగా క్రిస్పీగా బాగా వస్తాయండి. సో ఇప్పుడు దీన్ని నిదానంగా పిండి వేసుకుంటూ పల్చగా అనేది రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. పల్చగా ఉంటేనే మనకి స్నాక్స్ అనేది, ఈ రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా మెల్లిగా నిదానంగా చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు మనకి పల్చగా కావాలి అంటే అంతవరకు చేసుకోవాలండి. పిండి వేస్తూ చేసుకోవాలండి, లేకపోతే కింద అనేది మనకి అంటుకుపోతుంది. ఇలా టర్న్ చేసుకుంటూ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. నిదానంగా చేసుకుంటూ ఉండాలి. పిండి జల్లుకుంటూ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మనకి అలా చేస్తున్నప్పుడు మనకి చాకుకు అనేది అంటుకుపోతూ ఉంటుంది. సరే, అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రాస్గా కూడా కట్ చేసుకోవాలండి. అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసిన తర్వాత ముందుగా మనం ఏవైతే ప్రిపేర్ చేసామో అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలండి, అప్పుడే మనకి బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మొత్తం పెడితే లోపల అనేది కుక్ అవ్వదండి. మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఒక 5 మినిట్స్కి మనకి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఈ స్టేజ్లో మనం తీసేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీ క్రిస్పీ అయిన మైదా చిప్స్ ఎలా రెడీ చేసామో. దీన్ని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. క్రంచీగా చాలా బాగుంటాయి. ఇది ట్రై చేసి మీరు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you so much for watching.